కోరికలు తీర్చే గణపతిని మీరు నమ్ముతారా? నమ్మితే ఈ కోరికలు తీర్చే గణపతిని మన ఇంట్లో ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ముందుగా కొన్ని దాల్చిన చెక్కలు తీసుకొని వీటినైతే మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఎలా అంటే మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం అని చెప్పి ఒక గ్లాస్ బౌల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక కాగితం తీసుకొని ఆ కాగితం మీద మన కోరికను బ్లూ ఇంక్తో మాత్రమే రాయాలి. రెడ్ ఇంక్ కానీ బ్లాక్ ఇంక్ కానీ అస్సలు యూజ్ చేయకూడదు అనమాట. ఆ కాగితాన్ని మడిచి ఇలా బౌల్లో పెట్టిన తర్వాత ఆ కాగితం కనిపించకుండా మనమైతే ఇలా మొత్తము బియ్యంతో కవర్ చేసేయాలి. 2 సార్లు కానీ 3 సార్లు కానీ కొన్ని బియ్యం తీసుకొని ఆ పేపర్ మీద పోయాలి. ఈసారి మనం 8 కాయిన్స్ అయితే తీసుకోవాలి అనమాట. ఏవైనా సరే 10 రూపీస్ కానీ 1 రూపీ కానీ 5 రూపీస్ కాయిన్స్ కానీ ఏవైనా 8 తీసుకొని దాంట్లో 3 ఇలా తీసుకొని ఇలా బియ్యం మీద పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చేసి ఈ కాయిన్స్ కూడా కనిపించకుండా మనమైతే బియ్యంతో కవర్ చేసేయాలి అనమాట. మొత్తము 2 సార్లు కానీ 3 సార్లు కానీ మన పిడికిటితో కొన్ని బియ్యం తీసుకుంటూ ఈ కాయిన్స్ కనిపించకుండా మొత్తం అయితే మనం కవర్ చేసుకోవాలి అనమాట. చాలామంది అడుగుతున్నారు, అక్క ఈ బియ్యం మళ్ళీ మనం ఏం చేయాలి అని చెప్పేసి. వాటిని కూడా ఏం చేయాలో నేను వీడియో చివరిలో అయితే మీకైతే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈసారి మళ్ళీ 3 కాయిన్స్ అయితే తీసుకోవాలి. వీటిని కూడా సేమ్ ప్రాసెస్, ఇంతకుముందు ఎలా పెట్టామో ఇప్పుడు కూడా మళ్ళీ వీటిని అలానే పెట్టి మళ్ళీ 3 సార్లు తీసుకోండి కన్ఫామ్గా బియ్యము. కొన్ని తీసుకుంటూ మళ్ళీ వాటి మీద పోస్తూ మనమైతే 3 కాయిన్లు కూడా కనిపించకుండా కవర్ చేసేయాలి. గుర్తుపెట్టుకోండి, కొన్ని అయినా తీసుకోండి, ఒక్కసారి మాత్రం అస్సలు పోసి ఆపొద్దు. ఈసారి మళ్ళీ మనకైతే 2 కాయిన్స్ మిగిలి ఉన్నాయి కదా, ఆ 2 కాయిన్స్ కూడా తీసుకొని సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అలానే మళ్ళీ వీటిని కూడా పెట్టండి. ఇప్పుడు కూడా వీటిని బియ్యంతో అయితే మనం కవర్ చేసేయాలి. కాయిన్స్ అయితే ఎక్కడా కనిపించకూడదండి. దీనివల్ల చాలామందికి కూడా వాళ్ళ నమ్మకాన్ని బట్టి చేయాలి. ఏముందులే వీడియో చూసాం కదా చేసాం కదా అన్నట్టయితే ఉండకూడదు. మనం నమ్మకంతో చేస్తే ఆ దేవుడు మనకు ఇయ్యందంటూ ఏది ఉండదండి. ఇలా బియ్యం మొత్తం కవర్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న వినాయకుడి విగ్రహం ఏదైనా పర్వాలేదు, చిన్నదైనా, నేనైతే ఇక్కడ తెల్ల జిల్లెడతో చేసిన వినాయకుడిని అయితే పెడుతున్నాను. మరి మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ విగ్రహాన్ని అయితే మనం పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా కూడా మనం నమ్మకంతో పెట్టుకోవాలండి దేవుడి మీద. అలా ఉంటేనే మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు ఈ స్వామివారి చుట్టూ కూడా మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా దాల్చిన చెక్కతో పౌడరు, ఆ పౌడర్ అయితే కొంచెం వేసుకొని స్వామి చుట్టూ వేసుకోవాలి అనమాట. ఇప్పుడే చెప్తున్నాను, ఈ రెమెడీ అనేది బుధవారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ చేసుకోవాలండి. అది కూడా 10 గంటల లోపలే చేసుకోవాలి. 10 గంటలు దాటితే అంతేం బాగుండదు. ఇంకా తర్వాత వచ్చేసి 3 కానీ 5 కానీ లవంగాలు తీసుకోండి. నేనైతే ఇక్కడ 5 లవంగాలు అయితే తీసుకుంటున్నాను. ఈ 5 లవంగాలు కూడా స్వామి చుట్టూ ఒక్కొక్కటిగా చుట్టూ అయితే మనం పెట్టుకోవాలి. 3 తీసుకున్నా కూడా పర్వాలేదు, నేనైతే ఇక్కడ 5 తీసుకున్నాను. ఇలా చేసిన తర్వాత ఈ స్వామివారిని మనకు కనిపించేలాగా, మనం ఎప్పుడైతే ఎక్కువగా ఎక్కడైతే చూస్తుంటామో మనకు ఎక్కువగా కనిపించే ప్లేస్లో పెట్టుకోండి. ఎక్కడైనా సరే, వంట రూమ్లో కానీ టీవీ దగ్గర కానీ దేవుడి రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాల్లోనే పెట్టుకుంటున్నాను దేవుడి దగ్గర. మాకు తనీగా ప్లేస్ అంటూ ఏం లేదు, అందువలన స్వామివారి దగ్గరే పెట్టుకుంటున్నామంటే. ఎందుకంటే మనం ఈవినింగ్ రోజు డైలీ పూజ చేస్తుంటాం కాబట్టి స్వామి దగ్గర పెట్టుకోవడం నాకైతే మంచిది అనిపించింది. మనం రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పూజ చేసినప్పుడు స్వామికి ఇలా కడ్డీలతో హారతి చేయడం చాలా మంచిది. మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి.